సాలమ్మ 1,50,000 అప్పు తీరిపోయింది. సాలమ్మ ఎక్కడున్నావు? దామ్మ చెప్పు, మా వాళ్ళకి ఈ అప్పు బాధ నీకేం తెలుసు, మా వాళ్ళ బాధ దయచేసి ఎలా పోయిందో చెప్పు, నీకేం తెలుసు మా వాళ్ళ బాధ. సాలమ్మ ఎక్కు. మేము వచ్చి చర్చికి రావట్టి 3 ఏళ్ళు అవుతుందయ్యా. మాకు చాలా కష్టములు ఉండేయ్యా. మా ఆయన కాలిరిగిపోయి చాలా బాధలు ఉన్నామయ్యా. నాకు ఒకటే పాపనయ్యా. సరే, అప్పు ఎలా తీరింది? 1,50,000. అయితే మాకు చాలా కష్టములు ఉండే. ఈ చర్చికి వచ్చిన నుంచి అయ్యా మాకు అప్పులన్నీ తీరిపోయినాయ్యా. హల్లెలూయా! ఏమి సాక్ష్యం అండి? చర్చికి వచ్చినప్పటి నుంచి అప్పులు వెళ్ళిపోయాయంటే పాస్ట్ ఎలా ఉంటుంది? దేవుడు మాకు చాలా మేలు చేశాడయ్యా. మాకు అన్నిట్లో చాలా ఇబ్బంది ఉండే. ఒక పూట తినడానికి కూడా కష్టం ఉండే. నాకు ₹1 ఎక్కడొస్తుందని అది కూడా ఆలోచన చేస్తుంటే అయ్యా, ఈ చర్చికి వచ్చి నాకు దేవుడు అన్నిట్లో సాయం చేసిండయ్యా. అన్నిట్లో కృప దయచేసిండు. నాకు అన్నిట్లో మేలు చేసిండయ్యా. దేవుడు ఇంతకంటే గొప్ప సాక్ష్యం కావాలా? దేవుడు చేసిన మేలు కొందనాలు. ద హౌస్ ఆఫ్ ఎ గాడ్ అంటే ఇది యేసయ్య గృహముగా. అవునా కదా? అవునా కదా? గాడ్ బ్లెస్ యూ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. అందుకనే సాక్ష్యం వచ్చి చెప్పండి. అనేక బాధపడతారు. వందనాలమ్మ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్.